హర హర మహాదేవ్. మనమైతే తిరుపతి నుంచి నెల్లూరు అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నెల్లూరులో ఎవరన్నా ఉంటే పక్కా కలవండి భయ్య మనల్ని అయితే. మనం ఇక్కడి నుంచి అయితే రాత్రి 12కి అయితే స్టార్ట్ అయిపోయినాము. నిన్నైతే మధ్యలో ఫస్ట్ స్టాప్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది మనకి, కాళహస్తి దగ్గరలో టోల్ గేట్ అయితే వచ్చింది. మనమైతే ఛార్జ్ అయితే పెట్టేసుకున్నాము. చూద్దాము ఇది ఎంతసేపట్లో ఫుల్ అవుతుందో, మనం ఎప్పుడైతే స్టార్ట్ అవుతామో చూద్దాము. మనం సూళ్ళూరుపేటకు అయితే వచ్చేసినాము. మనము ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతుంది చెంగాలమ్మ టెంపుల్. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం లోపలికైతే. చెంగాలమ్మ టెంపుల్ ఇది బాగా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఈ ద్వారం చూడండి ఎట్లుందో, జనాలతో నిండిపోయి మామూలుగా లేదండి గుడి అయితే. ఇక్కడ చాలామంది మొక్కులు చెల్లించుకోవడానికి మేకలు, గొర్రెలు, కోళ్ళు అని చెప్పేసి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారండి. ఇక్కడ అమ్మవారు కూడా చాలా మందిలో వస్తుంది అని చెప్పేసి చాలామందికి నమ్మకం. ఇక్కడ మొక్కులు ఎట్లా చెల్లించుకుంటున్నారో చూడండి. ఇక్కడ సంబరాలు ఇట్లా అని చెప్పేసి పెట్టుకుని వీళ్ళైతే మేకల్ని, గొర్రెల్ని ఇక్కడ బలిచ్చి వీళ్ళైతే అమ్మవారికి సంతోషంగా మొక్కులు చెల్లించుకుని వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా తమిళనాడు, ఆంధ్ర నుంచి బండ్లు వేసుకుని వస్తారండి. ఇక్కడ మామూలుగా ఉండదు, ఇక్కడ మామూలుగా లేదైతే. సూళ్ళూరుపేటకి ఎవరన్నా వస్తే తప్పకుండా ఈ గుడి మాత్రం విజిట్ చేసి వెళ్ళండి. ఇక్కడ కనిపించే అన్నవాళ్ళు మాత్రం మనకి అకామిడేషన్ ఇచ్చారండి ఇక్కడ సూళ్ళూరుపేటలో. మనమైతే గూడూరుకు వచ్చేసి మనమైతే ఎస్పీ ట్రేడర్స్ అన్న వాళ్ళు అయితే మనకైతే సపోర్ట్ చేస్తా. ఛార్జింగ్ అయితే పక్కన వాళ్ళ దాంట్లో అయితే పెట్టించారు. వీళ్ళదైతే లిక్కీస్ అని చెప్పేసి ఉంది భయ్య. వీళ్ళది మంచిగా స్నాక్స్ అవంతా బాగుంది. ఒకేలా గూడూరులో ఎవరన్నా ఉంటే ట్రై అయితే చేయండి, బాగుంది మంచిగా. షాప్ అయితే ఇదే భయ్య, ఎవరన్నా వస్తే పక్క ట్రై చేయండి. షాప్ అయితే మంచిగా ఉంది, బాగుంది. గప్చుప్పు అవన్నీ ఉన్నాయి. నైట్ మనమైతే నెల్లూరు దగ్గరలోకి రాగానే మనకేం అర్థం కావట్లేదు. నిద్ర అయితే ఫుల్గా వచ్చేసింది. నాకు నైట్ గుర్తు కూడా లేదు, ఎట్లా వచ్చినా కూడా గుర్తు కూడా లేదు. దగ్గర ఇంకొక 16 కిలోమీటర్స్ అయితే నెల్లూరు వచ్చేస్తుంది. మధ్యలో అయితే మనం క్యాంపింగ్ వేసి అయితే పడుకున్నాం. ఇక భయ్యా ఇక్కడ ఈశ్వర్ ఫిల్లింగ్ సెంటర్కి ఆపోజిట్ రోడ్లో వర్క్ వచ్చేస్తుంది భయ్యా. నెల్లూరు వెళ్ళే రోడ్లో మనకి ఒక ఈవీ స్టేషన్ అయితే ఉంది. వాళ్ళు అయితే 50 రూపీస్ ఛార్జ్ అంట తీసుకుంటారంట భయ్యా. 1 యూనిట్కి 50 రూపీస్ ఛార్జ్ అంట. కూడా ఆ ఛార్జింగ్ స్టేషన్ మరి జిఎస్టీ ఇవన్నీ ఉన్నాయో లేదో తెలియదు, కానీ మనకి వాళ్ళైతే అంత కాస్ట్ పెట్టయితే చేస్తున్నారంట. మరి ఏం చేస్తున్నారో, మరి అప్రూవల్ ఎట్లా వచ్చిందో తెలియదు ఈవీ స్టేషన్కి. మరి మనమైతే ఫైనల్గా నెల్లూరు దాటేసి ఉలవపల్లి అనే విలేజ్ దగ్గరకు అయితే వచ్చినాము. విలేజ్ దగ్గర మనమైతే ఈరోజు క్యాంప్ అయితే వేసుకుంటున్నాము. ఈరోజు ఇక్కడనే స్టే చేస్తాను, ఎందుకంటే బాగా టైర్డ్గా ఉంది, ఫుల్గా నీరసంగా ఉంది భయ్య. ఎందుకంటే ఫుల్గా బ్లడ్ అయితే ఇచ్చినాము. అప్పటి నుంచి నిద్ర కూడా పోలేదు సరిగా, బాడీ ఫుల్ వీక్ అయిపోయింది. చలో ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి చూస్తున్నాను. మీరు ఏదో ఒక రోజు సపోర్ట్ చేస్తారు నాకు. చలో.